రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభంజనం సృష్టించి అధికారంలోకి రాబోతున్న సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు నిబంధనల విరుద్ధంగా సెలవులు పెట్టి ఆ సెలవుల్ని సిఎస్ జవహర్ రెడ్డి ఆమోదించి పంపిస్తున్నారు. నేను అడుగుతున్నాను, చాలా మంది డిప్యుటేషన్లో వచ్చినటువంటి అధికారులు, కేంద్ర సర్వీసు నుండి వచ్చిన అధికారులు, ఇతర రాష్ట్రాల నుండి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు, వీళ్ళు ఏ విధంగా సెలవులు పెడతారు, వీళ్ళు సెలవులు ఏ విధంగా ఆమోదిస్తారు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. కనీసం వీళ్ళు సెలవులు పెట్టి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు హ్యాండ్ ఓవర్, టేక్ ఓవర్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూడాలా. వాళ్ళు వచ్చినప్పుడు అకౌంట్లో ఎంత డబ్బులు ఉండింది, పోయినప్పుడు ఎంత డబ్బులు అకౌంట్లో పెట్టిపోయినారు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని హ్యాండ్ ఓవర్ ఆఫ్ ఛార్జ్, టేక్ ఓవర్ ఆఫ్ ఛార్జ్ ఉండాలి. ఇవన్నీ చూసుకోకుండా ఆగా మేఘాల పైన వాళ్ళు రిలీవ్ చేసి వాళ్ళు దేశం వదిలి పారిపోతారు, ఇంకొకరు వెళ్ళిపోతారు అంటే తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కవనంపల్లి మండలానికి చెందిన వ్యక్తి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఆయన 5 ఏళ్ల క్రితం బాధ్యతలు తీసుకున్నాడు. బాధ్యతలు తీసుకున్నప్పుడు 120 కోట్లు ఉండింది అకౌంట్లో. ఈరోజు ఆయన ఫస్ట్ ఏమో మెడికల్ లీవ్ పెట్టినాడు, మళ్ళీ ఏమో రిజిగ్నేషన్ పంపించినాడు. రిజిగ్నేషన్ పెడితే నేను అడిగేది ఏంటంటే, 120 కోట్లు ఉంది నువ్వు వచ్చినప్పుడు, నువ్వు రిజిగ్నేషన్ పెట్టి వెళ్తున్నప్పుడు ఎంత ఉంది, క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసి కదా పోవాలి. ఇట్లా చాలా మంది అధికారులు చేస్తున్నారు, చాలా మంది. నేను ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సిఎస్ జవహర్ రెడ్డి గారికి, మీరు నిబంధనల విరుద్ధంగా వాళ్ళని కనుక రిలీవ్ చేసిపోతే రేపు పొద్దున మీరే బాధ్యతలు సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీరు భూమండలంలో దాక్కున్నా, పాతాళంలో దాక్కున్నా తీసుకొస్తాము. చాలా మంది అధికారులు సిగ్గు లేకుండా రికార్డుని ధ్వంసం చేస్తున్నారు. చిత్తూరులో మైన్స్ ఆఫీసులో రికార్డ్స్ దగ్ధం చేశారు. సిట్ కార్యాలయంలో, ఏపీ ఫైబర్ నెట్లో రికార్డు దగ్ధం చేస్తున్నారు, మాయం చేస్తున్నారు. బాధ్యత వహించాల్సి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఎవరైతే సెలవులు పెట్టినారో వాళ్ళందరి యొక్క సెలవులు రద్దు చేసి వాళ్ళు నయా పైసా కూడా చెల్లించి అకౌంట్ సెటిల్ చేసి కానీ రిలీవ్ చేసే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.